శ్రీ గురుభ్యో నమః. ఆత్మ నమస్కారం. జగద్గురుడు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రపంచానికి యోగా జ్ఞానాన్ని, ధ్యాన జ్ఞానాన్ని, సాధన జ్ఞానాన్ని అందించేటటువంటి క్రమంలో మనకి ఒక చిన్న పద్యరత్న గులికను అందించారు స్వామివారు. వారు అందించినటువంటి ఒక మంచి ముత్యం, ఒక పగడం, ఒక రత్నం, రత్నమాలిక, రత్న గులిక ఏంటంటే, రేయి పగలు తిరుగరేచక పూరక క్రమము మాని కుంభకమును పూని నిలుచువారు పాప నిర్ముక్తులౌదురు కాళికాంబ హంస కాళికాంబ. అంటే యోగా పరిభాషలో పూరకము, రేచకము, కుంభకము అనేటటువంటివి మనం సాధన చేస్తాం. ఈ సాధన చేయడం వలన మనలో ఉండేటటువంటి సమస్త నాడీ వ్యవస్థ పరిశుద్ధం జరిగి శరీరాన్ని ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. దానివల్ల మనము ఆనందాన్ని, సుఖాన్ని అనుభూతి చెందుతాం, లభిస్తుంది. అయితే ఈ సాధన అనేది చాలామంది ఏమనుకుంటారంటే, అది మనలోనే జరుగుతుంది కదా, రేచక పూరక కుంభకాలు సాధారణంగా జరుగుతుంది, మనం ఎందుకు చెయ్యాలి అనేటటువంటి సంశయం చాలామందిలో ఉంది. అందుకే ఇక్కడ స్వామివారు ఏం చెప్పారంటే, రేయి పగలు తిరుగ రేచక పూరక కుంభకాలభ్యసింప క్రమము మాని కుంభకమును పూని. రేయి పగలు రాత్రింబవళ్ళు క్రమంగా జరుగుతుంటాయి. ఇక్కడ క్రమము అంటే అర్థం ఏంటంటే, సాధారణ క్రమములో మన శ్వాస పూరకము, రేచకము, కుంభకము. పూరకము అంటే తీసుకోవడం, తీసుకునేది తక్కువ. రేచకము అంటే విడిచిపెట్టడం, విడిచిపెట్టేది ఎక్కువ. కుంభకము కూడా కొంచెం తక్కువ. ఈ విధంగా జరుగుతుంది. అసలు కుంభకం జరగదు సాధారణమైనటువంటి పరిస్థితుల్లో, క్రమము సక్రమమైనటువంటి పద్ధతి. అంటే ఉదాహరణకి ఒక 15 సెకండ్లు పూరకమైతే తీసుకుంటే 20-25 సెకండ్లు విడిచిపెట్టడం. అంటే అంత ఉండదు, అది సాధనలో అవుతుంది. అంటే సాధారణమైన పరిస్థితి ఇది. అంటే ఏంటి, విడిచిపెట్టేది ఎక్కువ, తీసుకునేది తక్కువ. ఈ క్రమాన్ని మానండి, దాన్ని రివర్షన్ చేయాలి, దాని వ్యతిరేక దిశలో చేయాలి. ఆ క్రమాన్ని మార్చి అక్రమంగా మనం చేయాలి. ఇక్కడ అది అక్రమం కాదు, అదే అసలు సక్రమైనది. మనకు జరుగుతున్నదే అక్రమమైనది. ఈ అక్రమాన్నే మనము నివారణ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనము తీసుకునేది ఎక్కువ, తీసుకునేది ఒక 30 సెకండ్ల వరకు మనం తీసుకోవాలి. విడిచిపెట్టేది ఒక 15 సెకండ్ల వరకు, ఒక 20 సెకండ్ల వరకు, ఈ విధంగా విడిచిపెట్టడం జరగాలి. ఇది మనం పరిశీలన చేయాలా, పరిశోధన చేయాలా. దానివలన మన తాలూకా క్రమము మారిపోతుంది, ఆ సాధారణమైన క్రమం మారిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల కొంచెం సేపు అలాగ చెయ్యగా మనకి కేవల కుంభకం ఏర్పడుతుంది. సహజంగానే సహజ కుంభకం ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి స్థితిని ఎక్కువగా మనం సంపాదించాలి, పెంచుకోవాలి. అది పెంచుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ క్రమాన్ని మనము నిరంతర సాధన చేయాలి. అది సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దానివల్ల శారీరక శక్తి పెరుగుతుంది, నరాల బలం పెరుగుతుంది. దానివలన ఈ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మెదడు చక్కనైనటువంటి మెదడుకి రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ గుండె, ఊపిరితిత్తులు, ఫ్రాంక్రియాస్, కిడ్నీలు, బ్రేవులు ఇవన్నిటికీ కూడా రక్త ప్రసరణ చక్కగా ఎక్కువగా జరుగుతుంది. హిమోగ్లోబిన్ ఎక్కువగా అందుతుంది. దానివలన ఈ అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. దానివల్ల మనం సంతోషాన్ని పొందుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. బాధలు వస్తే దుఃఖం వస్తుంది కదా, అందుచేత దీన్ని మనం సాధన చేసినట్లయితే ఆనందం వస్తుంది. ఈ క్రమాన్ని మనము నిరంతరము సాధన చేస్తే, ఎవరైతే సాధన చేసి ఆ కేవల కుంభకములో నిలబడతారో వారు పాపాలని పోగొట్టుకుని పాప నిర్ముక్తులగుదురు, పాపము నుంచి ముక్తిని పొందుతారు, పాపాలని నిర్మూలన చేసుకుంటారు, పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడు పుణ్యాత్ములు అవుతారు, ధన్యాత్ములు అవుతారు. వాళ్ళు సంతోషిదాయకులు అవుతారు. వారు
బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తారు. అందుచేత స్వామివారు చెప్పినటువంటి ఈ సాధనని సక్రమంగా మనము సాధన చేసుకున్నట్లయితే మనం ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు పొందుతాము. దీన్ని మనం సాధన చేయాలి అని స్వామివారు మనకి ఈ రత్నగులికను అందించారు. వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తే మనము కూడా చక్కగా ఆరోగ్యమైనటువంటి జీవనాన్ని గడుపుకోవచ్చు. దీనికి మడి మైల అనేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆడ మగ అనే భేదం లేదు. అలాగే కులము, మతము, జాతి, తరువాత ఈ వివక్షలు ఏమీ లేవు. తర్వాత ఒక ప్రాంతము, ఈ ప్రాంతంలో చేయొచ్చు, ఈ ప్రాంతంలో చేయకూడదని లేదు. నిరంతరం నీవు సాధన చేసుకుని అభ్యాసం అయిన తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. దాన్ని కొంచెం తెలిసిన వారి దగ్గర తెలుసుకొని ఈ సాధన చేసుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. మానవ జీవితానికి ఒక పరిపక్వత ఏర్పడుతుంది, ఒక పరమార్థం ఏర్పడుతుంది. ఆ పరమార్థాన్ని మనం లభింపజేసుకోవాలి, అందుకోవాలి. అందుకోసమే ఈ సాధన స్వామివారు అందించారు. కాబట్టి దాన్ని మనం అందరం నేర్చుకొని చక్కగా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భాగ్యాలతో మానవ జీవితానికి పారమార్థికత చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ నేర్చుకుని సాధన చేసుకుంటారని కోరుకుంటూ స్వస్తి.